హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు నేను మీకు వెల్లుల్లి కారము ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆ కారంతో రైస్ కూడా చేశానండి. చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు బాగా 2 గుప్పిళ్ళు తీసుకోండి. ఒక గుప్పిడు బాగా దంచుకోవాలి. దంచుకున్నాక పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారము అంటే 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు, 3 స్పూన్లు కారం వేసుకోండి. ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, కారం మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మనకి సరిపోయిందా లేదా అని దాన్ని బట్టి ఉప్పు వేసుకోవచ్చు. కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బాండీలో ఒక 2 స్పూన్లు ఆయిలు, ఒక స్పూను బటర్ తీసుకోండి. తీసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. జీడిపప్పులు దోరగా వేయించుకొని జీడిపప్పులు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ లేదండి, ఓన్లీ వెల్లుల్లి కారమే ఉండాలి. నచ్చితే జీడిపప్పులు వేసుకోండి, లేదన్నా లేకపోయినా పర్వాలేదు. ఒక్క ఉల్లిపాయలు ఉండాలి, అంతేనండి. తాలింపు గింజలు కూడా మన దగ్గర రెడీగా ఉంటాయి కాబట్టి నేను వాటి గురించి చెప్పలేదు. అది మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని దోరగా వేగాలండి. మనం ముందుగా అన్నము వండుకొని ఉంచుకోవాలండి. ఇంతాక సగం వెల్లుల్లిపాయ ముక్క ఉంచాం కదండి, వాటిని సన్నగా చాప్ చేసుకోండి. చాపర్లో వేసి మనం లాగితే బాగా సన్నగా వస్తాయండి. నేను ఈ కొంచెం కోసమని నేను ఇంకా చాపర్ తీయలేదు, నేను కటింగ్ ట్రేతోనూ చేసేసుకున్నాను. సన్నగా చేసుకున్నాక మనము ఇంతాక వెల్లుల్లి కారము దంచుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి వేయించండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇది ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్నాక మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము, నేను ఒక డబ్బా అన్నం పెట్టుకున్నానండి. అంటే 1/2 కేజీ కన్నా తక్కువ అండి. బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటే చాలా టేస్ట్గా ఉండే వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. నేను మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, ఏం లేదండి, నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ముందుకెళ్తామని నేను అనుకుంటూ ఉంటానండి. కానీ మనము స్టార్ట్ చేసే వరకు చేద్దాము అనుకుంటూనే ఉంటాం, బద్దకిస్తూ ఉంటాము. స్టార్ట్ చేశాక ఇంకా మనం ఆగం కదండి, మీకు తెలిసిందే కదా. అది చెప్దాం అనుకున్నానండి. రైస్కి పట్టేటట్టు వెల్లుల్లి రైసు బాగా కలపాలండి. వెల్లుల్లిపై ఆ ఫ్లేవరు బాగా కలిపాక మనం కొత్తిమీర తరిగేసుకొని వేసుకోవాలి. జీడిపప్పులు కూడా అప్పుడు చల్లేసుకోండి. తర్వాత నేను ఏం చేశానంటే నంచుకోవడానికి బెండకాయలు ఒక 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ వరకు కట్ చేసి వేయించేసి ఉప్పు కారము చల్లాను. ఇంకంతేనండి, చాలా బాగుంటుంది సైడ్ డిష్ కింద. కావాలంటే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు, మీరు వారాలను బట్టి చూసుకొని చేసుకోండి. ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషను. నేనైతే బెండకాయ ఫ్రై చేసుకున్నాను. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని బెండకాయలు నంచుకుంటూ, మీకు కావాలంటే పెరుగుతో రైతా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే ఏదైనా సరే. ఏంటంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్, అందుకనే నేను అన్నీ అలా చెప్పలేనండి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. నేనైతే రైతా చేసుకున్నాను. బెండకాయ ఫ్రై సైడ్ను పెట్టుకొని అసలు చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఒక్క మసాలా లేదు, ఏమీ వేయలేదు, ఓన్లీ వెల్లుల్లి కారం వేసాను. ఇది మీరు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.